ఈ చైనాని మనం ఎన్నటికీ నమ్మకూడదు. చైనా సొంత ప్రయోజనం కోసం ఏదైనా చేసే దేశం. వీళ్ళు దేశాల మధ్య జరిగిన బార్డర్ అగ్రిమెంట్స్ని రెస్పెక్ట్ చేయరు. ప్రజల సెంటిమెంట్ని పట్టించుకోరు. వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తారు. డొనాల్డ్ ట్రంప్తో ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న రిలేషన్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. దాంతో ఈ మధ్య చైనా మన ఇండియాకు బాగా క్లోజ్ అవుతుంది. అలా అని మనం ఈ చైనాని మిత్రువు అనుకుంటే అంతకన్నా పెద్ద మిస్టేక్ ఇంకోటి లేదు. విషయం ఏమిటంటే చైనా మళ్ళీ మన బార్డర్ లోపలికి వచ్చి తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల్ని ఎస్పెషల్లీ రోడ్లను వేయడం మొదలుపెట్టింది. చైనా ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మార్నింగ్ మీడియా ముందుకు వచ్చి మన భారత భూమిని, ఇది చైనాకు చెందిన భూమి, దీన్ని మాకు పాకిస్తాన్ గిఫ్ట్గా ఇచ్చింది, ఇక్కడ మేము మాకు నచ్చినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాము, ఇండియాకు అబ్జెక్షన్ చెప్పే ఎటువంటి హక్కు లేదు అని చెప్తుంది. దీనికి మన ఇండియా కూడా గట్టి రీప్లై ఇచ్చింది. అయితే అసలు ఈ గొడవ ఏంటి? చైనా మన దేశ ఏ భూభాగాన్ని ఆక్యుపై చేసి రోడ్లు వేస్తుంది? దీనిపై మన ఇండియా ఏ విధంగా రియాక్ట్ అయింది? చైనా ఏమంటుంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన, కరెంట్ అఫైర్స్ పైన, మన చుట్టూ ప్రతిరోజు ఏం జరుగుతుంది అనే విషయాలపైన మన ఛానల్లో రెగ్యులర్గా ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. దాన్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. వన్స్ మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశారా, మీలో జనరల్ నాలెడ్జ్ని, దేశభక్తిని పెంచడం నా బాధ్యత. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2020లో చైనాకు మనకు బార్డర్ ఏరియాలో గల్వాన్ వ్యాలీ ప్రాంతంలో ఒక అతిపెద్ద గొడవ జరిగింది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇదే గల్వాన్ వ్యాలీ ప్రాంతం. మన ఇండియాకు చైనాకు మధ్య ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఈ ప్రాంతంలో మిలిటరీ వెపన్స్ యూజ్ చేయకూడదు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని దాటి చైనా సైనికులు మన ఏరియాలోకి వచ్చేశారు. అండ్ మన భూభాగంలో మిలిటరీ క్యాంపులను, రోడ్లను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మన సైనికులు అక్కడ బార్డర్లో నిలబడ్డారు. ఎలాగో వెపన్స్ని యూజ్ చేయకూడదు కాబట్టి ఇలాంటి వెపన్స్తో మన సైనికులు చైనా సైనికులతో పోరాడారు. వాళ్ళని మన బార్డర్ నుంచి తరిమి కొట్టారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ గొడవలో దాదాపు 20 మంది మన సైనికులు వీరమరణం పొందారు. చైనా సైడ్ ఎంతమంది మరణించారు అనేది అక్కడి గవర్నమెంట్ అఫీషియల్గా బయటకు చెప్పలేదు, వాళ్ళు ఎన్నటికీ చెప్పరు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చైనా సైడ్ 50 కన్నా ఎక్కువ మంది సైనికులు మరణించారు అని తెలుస్తుంది. ఈ చైనా అండ్ పాకిస్తాన్లు ఎటువంటి దేశాలు అంటే వాళ్ళు చిత్తుగా ఓడిపోయినా, వాళ్ళ సైనికులు 100 మంది చనిపోయినా ఆ విషయాన్ని వాళ్ళు బయటకు చెప్పరు, రివీల్ చెయ్యరు. కానీ మన దేశంలో అలా కాదు. మనది ఒక ప్రాపర్ డెమోక్రసీ కాబట్టి ప్రజలకు ఎగ్జాక్ట్ నెంబర్ని చెప్పాల్సి ఉంటుంది. గత 45 సంవత్సరాల్లో చైనాకు ఇండియాకు మధ్య ఇలాంటి ఒక వైలెంట్ ఇన్సిడెంట్ జరగడం ఇదే మొదటిసారి. ఇక ఇప్పుడు కొత్తగా చైనా ఇంకో గొడవను స్టార్ట్ చేసింది. ఈసారి గొడవ షక్స్గామ్ వ్యాలీలో. మీరు మ్యాప్లో చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఆ వ్యాలీ ఉంటుంది. ఇది మన సియాచిన్ గ్లేషియర్స్కి నార్త్ భాగంలో చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఈ వ్యాలీ ప్రజెంట్ పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన కాశ్మీర్లో ఉంది. మీ అందరికీ తెలుసు, 1947-48 సమయంలో పాకిస్తాన్ ఇల్లీగల్గా మన జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకుంది. అదే POK. ఈ ప్రాంతంలో పైన ఉన్న ఈ భాగమే షక్స్గామ్ వ్యాలీ. అయితే పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని 1963లో చైనాకు గిఫ్ట్గా ఇచ్చేసింది. జాగ్రత్తగా వినండి, పాకిస్తాన్ మన భూమిని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని అందులో కొంత భూభాగాన్ని చైనాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఇక్కడ పాకిస్తాన్ చేసిందే ఇల్లీగల్ పని అంటే మన భూమిని ఈ చిల్లరగాళ్ళు చైనాకు గిఫ్ట్గా ఇవ్వడానికి వీళ్ళెవరు? కానీ ఇప్పటికీ POK ప్రాంతంలో పాకిస్తాన్ ఆధిపత్యం నడుస్తుంది కాబట్టి మన ఇండియా దీనిపై ఆ సమయంలో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. 1963లో మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ భుట్టో అండ్ చైనీస్ లీడర్ మావ్ జెడాంగ్ మధ్య ఈ విధంగా మీటింగ్ జరిగి ఈ వ్యాలీని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. మన ఇండియా అప్పుడు కూడా క్లియర్గా చెప్పింది, పాకిస్తాన్ చేసిందే ఇల్లీగల్ పని, ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన ఆ భూమిని చైనా తీసుకోవడం కరెక్ట్ కాదు, దీన్ని మేము రికగ్నైజ్ చేయట్లేదు అని క్లియర్గా చెప్పేసింది. మరి మన ఇండియా అప్పుడు ఎందుకు ఏమీ చేయలేదు అంటే అప్పుడు ఆ ప్రాంతంలో చైనా కానీ పాకిస్తాన్ కానీ పెద్దగా యాక్టివ్గా లేదు. వాళ్ళు దొంగ చాటున ఇలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారు.
సమయం వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని తిరిగి తీసుకుందాంలే అని మన భారత్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో పాకిస్తాన్కి చైనాకి గట్టి పోటీ ఇచ్చే దమ్మున్న ప్రైమ్ మినిస్టర్ మన దేశంలో పవర్లోకి రాలేదు. అందుకే మన ఇండియా ఇంకా ఈ ప్రాంతంలో అగ్రెసివ్గా బిహేవ్ చేయట్లేదు. మరి మోడీ గారు దమ్మున్న లీడరా? ఈయన అండర్లో మనం పీఓకేని, సక్స్గమ్ వ్యాలీని అలాగే అక్షయ్ చిన్ని వెనక్కి తీసుకుంటామా అంటే ఏమో ఇంకా తెలియదు. కానీ మిగతా లీడర్లతో పోలిస్తే మోడీ గారు పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ను చేసి భయంతో ఉచ్చపోయించారు. మన భారత్ పేరు చెబితేనే పాకిస్తాన్ భయపడేలా చేశారు. అండ్ ఇలాంటి ఆపరేషన్లు మోడీ గారి అండర్లో ఇంకా జరుగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఇప్పుడు సక్స్గమ్ వ్యాలీ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు చైనా పాకిస్తాన్తో బాగా క్లోజ్గా ఉండేది. నిజం చెప్పాలంటే చైనా ఈ పాకిస్తాన్ని ఒక పెంపుడు జంతువులాగా వాడుకుంది. చైనా సీపెక్ని స్టార్ట్ చేసింది, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్. ఇందులో భాగంగా చైనా పాకిస్తాన్ని మచ్చిక చేసుకుంది, పాకిస్తాన్తో తమకు కావలసిన పనులు చేయించుకుంది. అలాగే చైనా పాకిస్తాన్లో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు స్టార్ట్ చేసింది. కానీ ఈ సీపెక్ చైనా అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వలేదు. పాకిస్తాన్లో ఈ ప్రాజెక్టుల పైన పనిచేస్తున్న చైనీస్ వర్కర్స్ పైన, ఇంజనీర్ల పైన దాడులు జరిగాయి. బలోచిస్తాన్ సైనికులు ఈ ప్రాజెక్టులను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు, కంప్లీట్ అవ్వకుండా చేశారు. పైగా పాకిస్తాన్ని మనం నమ్మలేము. ఇన్ని రోజులు చైనా డబ్బులు ఇచ్చేసరికి వాళ్లకు పెంపుడు జంతువులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్లకు కొత్త మాస్టర్ ట్రంప్ దొరికాడు. అందుకని ఇప్పుడు వీళ్ళు ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఎనీవే, ఇప్పుడు ఈ సక్స్గమ్ వ్యాలీలో చైనా దాదాపు 10 మీటర్ల వైడ్తో 75 కిలోమీటర్ల రోడ్డును వేసింది. ఈ విషయం మన ఇండియా దృష్టికి రాగానే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు రెస్పాండ్ అవుతూ, చైనా మా భూమిలో ఇల్లీగల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది, మేము ఈ విషయాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాము. చైనా వెంటనే ఈ పనులు ఆపేస్తే బాగుంటుంది, లేదా భారత్ ఈ విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది, వీలైతే ఆ ప్రాంతాలని డిస్ట్రాయ్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. మన ఇండియా రెస్పాన్స్ వచ్చిన వెంటనే జనవరి 13న మళ్ళీ చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మీడియా ముందుకు వచ్చి, ఇండియా చెప్పిన దాన్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము, ఇది మా భూమి, 1963లో పాకిస్తాన్ మాకు భూమిని గిఫ్ట్గా ఇచ్చింది అని చెప్తుంది. ఎవడి భూమిని ఎవడు గిఫ్ట్గా ఇస్తున్నాడు? జమ్మూ కాశ్మీర్ మొత్తం ఇండియాది. ఇప్పుడు పాకిస్తాన్ అండర్లో ఉన్న పీఓకే కూడా మనది. మన ప్రాంతాన్ని గిఫ్ట్గా ఇవ్వడానికి ఈ అడుక్కు తినే పాకిస్తాన్ ఎవరు? తీసుకోవడానికి చైనా ఎవరు? మన ఇండియా చాలా క్లియర్గా చెప్తుంది, 1963లో చైనాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము, అసలు రికగ్నైజ్ చేయట్లేదు. మా భూమిని గిఫ్ట్గా ఇవ్వడానికి పాకిస్తాన్ ఎవరు, తీసుకోవడానికి చైనా ఎవరు అనేది మన ఇండియా స్టాండ్. మన భారత్ ఇప్పుడు ఈ విషయంలో సీరియస్ ఎందుకు అవుతుంది అంటే, చైనా ఈ వ్యాలీలో చేస్తున్న పనులు మన దేశ సెక్యూరిటీకి అతిపెద్ద ప్రమాదంగా మారబోతున్నాయి. ఈ చైనా గురించిన ఒక విషయం ఏమిటంటే, వీళ్ళు ఎవ్వరి మాట వినరు. అండ్ వీళ్ళు దేశాల మధ్య జరిగిన బార్డర్ అగ్రిమెంట్స్ని కూడా పట్టించుకోరు. మీకు తెలుసా, చైనాకు మనకు మధ్య ఇప్పటి వరకు 5 బార్డర్ అగ్రిమెంట్స్ జరిగాయి. 1993లో, 96లో, 2005లో, 12లో అండ్ 13లో. ఇన్ని బార్డర్ అగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ 2020లో చైనా సైనికులు మన బార్డర్లోకి ఎంటర్ అయి గల్వాన్ వ్యాలీలో మన సైనికుల చేతిలో తన్నులు తిన్నారు. వీళ్ళు మౌంటైన్ ఏరియాస్లో, మంచు పర్వతాల్లో మన మిలిటరీని డామినేట్ చేయలేరు. ఎందుకంటే పర్వతాల్లో మన మిలిటరీకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, వాళ్ళకు అటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మిగతా విషయాల్లో వీళ్ళ దగ్గర మనకన్నా ఎక్కువ టెక్నాలజీ ఉంది. కాబట్టి మన ఇండియా ఈ చైనా బార్డర్ విషయంలో ఏ చిన్న పని చేసినా గమనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సక్స్గమ్ వ్యాలీలో చైనా 75 కిలోమీటర్ల రోడ్డు వేసింది. దీని ప్రధాన ఉద్దేశం, రేపు ఇండియాకు చైనాకు ఏదైనా యుద్ధం స్టార్ట్ అయితే వాళ్ళు తమ సైనికుల్ని ఈ రోడ్డు ద్వారా వెంటనే అక్కడ డిప్లాయ్ చేయగలరు. ఇక్కడి నుంచి మన సియాచిన్ గ్లేషియర్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతం పైన కూడా చైనాకు కన్ను ఉంది. మనం చైనాని ఇక్కడే కౌంటర్ చేయకపోతే వీళ్ళు ఈ ప్రాంతంలో తమ మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకుంటారు, పర్మనెంట్ మిలిటరీ బేస్లు ఏర్పాటు చేస్తారు. అలా జరిగితే ఇది మన ఇండియాకు సీరియస్ సెక్యూరిటీ థ్రెట్. ఎందుకంటే రేపు యుద్ధం జరిగితే చైనా మనల్ని ఇటు సైడ్ నుంచి అలాగే వెస్ట్ సైడ్ నుంచి కూడా దాడి చేయగలదు. అప్పుడు మన సైనికులు రెండుగా విడిపోవాల్సి ఉంటుంది.
అండ్ ఈ చైనాకు ఈ పెంపుడు కుక్క పాకిస్తాన్ తోడైతే వీళ్ళు మన ఇండియాను మరింత టార్గెట్ చేయగలరు. ఆ పరిస్థితి మనకు రాకూడదు అంటే మనం ఇప్పుడే రెసిస్టెన్స్ చూపించాలి. అండ్ మన ఇండియా ఎంత వీలైతే అంత త్వరగా ఈ పీఓకేని తిరిగి ఆక్యుపై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. పీఓకేని మనం తిరిగి తీసుకోగలిగితే మనకు మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్తో మనకు డైరెక్ట్ బార్డర్ కాంటాక్ట్ ఉంటుంది. మనం ఈ పాకిస్తాన్ చైనా రిలేషన్ని కంప్లీట్గా కట్ చేసేయవచ్చు. ఈ పీఓకే మన ఆధీనంలోకి వచ్చేస్తే మనం ఇటు చైనాని అటు పాకిస్తాన్ని ఒకేసారి హ్యాండిల్ చేయగలము. ఆ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ మనకు లభిస్తుంది. అండ్ పైనుంచి మనకు ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ కూడా ఉంటుంది. చాలామంది అనుకుంటారు పీఓకేని మనం తీసుకుంటే ఆల్రెడీ రాడికల్ ముస్లింతో ఇండియా చాలా సఫర్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకొంతమందిని యాడ్ చేసుకుంటే ఈ ప్రాంతంలోని ఉగ్రవాదులు ఇండియాలోకి ఈజీగా ఎంటర్ అయిపోతారు అని. ఇది ఒక రకంగా నిజమే, కానీ దీంతో కంపేర్ చేస్తే పీఓకేని మనం తీసుకోవడం వల్ల దేశానికి కలిగే జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ. ఈ ప్రాంతం మన అండర్లో ఉంటే చైనా పాకిస్తాన్ కలిసి ఏం చేసినా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చైనా ఆక్యుపై చేసుకున్న సక్స్కమ్ వ్యాలీ నుంచి కూడా వాళ్ళ సైనికుల్ని మనం ఈజీగా తరిమేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియాకు చైనాకు రిలేషన్స్ ఇప్పుడు మెల్లమెల్లగా బెటర్ అవుతున్నాయి. అంత మాత్రాన చైనాని స్నేహితుడుగా మనం అనుకుంటే అంతకన్నా పెద్ద మిస్టేక్ ఇంకోటి లేదు. ఈ ప్రపంచంలో ఎక్కువగా బార్డర్ గొడవలు ఉన్న ఏకైక దేశం ఈ చైనా. ఈ చైనాకు తమ చుట్టూ ఉన్న అన్ని దేశాలతో బార్డర్ గొడవలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ చైనా దగ్గర చాలా డబ్బు ఉంది. టెక్నాలజీ పరంగా కూడా వీళ్ళు చాలా అభివృద్ధి చెందారు. ఎప్పుడైతే డబ్బు టెక్నాలజీ పవర్ వస్తుందో అప్పుడు కళ్ళు నెత్తికెక్కుతాయి. ప్రజెంట్ చైనా అదే పొజిషన్లో ఉంది. కాబట్టి వీళ్ళను మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మన ఇండియా ఈ పీఓకేని తిరిగి తీసుకోవాలా వద్దా? ప్రజెంట్ మోడీ ప్రభుత్వానికి ఈ పీఓకేని పాకిస్తాన్ నుంచి తిరిగి తీసుకునేంత సత్తా ఉందా? మీ ఆలోచనల్ని ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.